భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ మత ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ సాహిత్యంలోనూ ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథగాను భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భాగవత అవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేదవ్యాసుడు గ్రంథస్థం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వబోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని 21 అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తం 12 స్కంధములుగా విభజించబడింది. భాగవతం స్కంధములు: ప్రథమ స్కంధము, ద్వితీయ స్కంధము, తృతీయ స్కంధము, చతుర్థ స్కంధము, పంచమ స్కంధము, షష్టమ స్కంధము, సప్తమ స్కంధము, అష్టమ స్కంధము, నవమ స్కంధము, దశమ స్కంధము, ఏకాదశ స్కంధము, ద్వాదశ స్కంధము. కృష్ణుడు. దశావతారములు: హిందూ ధర్మశాస్త్రాలు, రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదవ్యాసుడు, ఆంధ్ర మహాభాగవతము, బమ్మెర పోతన. భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. మరింత విపులమైన వివరాల కోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి. ప్రథమ స్కంధము: మార్చు. భాగవత అవతరణ. నారదుని పూర్వజన్మ వృత్తాంతము. అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట, ఉత్తరకు పరీక్షిత్తు జనించుట, గాంధారి, ధృతరాష్ట్రుల దేహత్యాగం, ధర్మరాజు దుర్నిమిత్తములను చూచి చింతించుట, అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణంబు తెలుపుట, ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టము కట్టుట, పరీక్షిన్మహారాజు భూధర్మ దేవతల సంవాదం వినుట, కలిపురుషుడు ధర్మదేవతను తన్నుట, శృంగి వలన పరీక్షిత్తు శాపము పొందుట. ద్వితీయ స్కంధము: మార్చు. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గం ఉపదేశించుట, నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారం అడుగుట, శుకుడు పరీక్షిత్తునకు భక్తి మార్గం చెప్పుట. శ్రీమన్నారాయణుని లీలావతారములు: శుకయోగీంద్రుడు పరీక్షిత్తునకు చెప్పిన సృష్టి ప్రకారం బ్రహ్మ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరమిచ్చుట. తృతీయ స్కంధము: మార్చు. విదురుని తీర్థయాత్రలు, విదుర మైత్రేయ సంవాదము, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మ వృత్తాంతము, చతుర్ముఖుడనర్చిన యక్ష దేవతా గణ సృష్టి, కర్దముడు దేవహూతిని పరిణయమాడుట, కర్దమ ప్రజాపతి గృహస్థ జీవనం, కపిలావతారం, కపిలుడు దేవహూతికి తత్వజ్ఞానం ఉపదేశించుట, గర్భస్థుడగు శిశువు భగవానుని స్తుతించుట. చతుర్థ స్కంధము: మార్చు. కర్దమ ప్రజాపతి సంతతి, దక్ష ప్రజాపతి సంతతి, ఈశ్వరునకు దక్షునకు వైరము, సతీదేవి దక్షయజ్ఞాని కరుగుట, వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయుట, బ్రహ్మాదులు ఈశ్వరుని స్తుతించుట, శ్రీమన్నారాయణుని బ్రహ్మాదులు స్తుతించుట. ధ్రువోపాఖ్యానము: అంగపుత్రుడైన వేణుని చరిత్ర, పృథు చక్రవర్తి చరిత్ర, పృథువు గోరూపధారిణి అయిన భూమి నుండి ఓషధులు పితుకుట, ఇంద్రుడు పృథువు యజ్ఞాన్ని అపహరించుట, పృథువు సభలో సద్ధర్మమునుపదేశించుట, పృథువు జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తినొందుట, పృథు చక్రవర్తి వంశక్రమం, రుద్రగీత, నారదుడు బర్హికి జ్ఞానమార్గం తెలియజేయుట. పురంజనోపాఖ్యానము: ప్రచేతసులకు భగవంతుడు వరాలిచ్చుట. పంచమ స్కంధము: మార్చు. మనువు పుత్రుడైన ప్రియవ్రతుని కథ, అగ్నిద్రుని కథ, వృషభావతారం, వృషభుడు పుత్రులకు నీతిని బోధించుట, భరతుని కథ, బ్రాహ్మణ జన్మలో భరతుడు, యమలోక వర్ణన. షష్ఠ స్కంధము: మార్చు. అజామిళుని చరిత్ర, దక్షుని హంసగుహ్య స్తవము, బృహస్పతి దేవతలను విడనాడుట, విశ్వరూపుడు దేవతలకు నారాయణ స్తవమును ఉపదేశించుట, వృత్రాసుర చరిత్ర, చిత్రకేతువు కథ, పార్వతీదేవి చిత్రకేతుని శపించుట, సూర్యవంశ అనుక్రమిక. సప్తమ స్కంధము: మార్చు. వైకుంఠములో ద్వారపాలకులైన జయ విజయులకు శాపములు కలుగుట, సుయజ్ఞుని కథ, హిరణ్యకశిపుడు బ్రహ్మ వలన వరములు పొందుట, ప్రహ్లాద చరిత్ర, శ్రీనారసింహమూర్తి ఆవిర్భావము, హిరణ్యకశిపుని వధ, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని స్తుతించుట, ప్రహ్లాదుడు శ్రీనారసింహుని స్తుతించుట, త్రిపురాసుర సంహారము, నారదుడు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాలు తెలుపుట, ప్రహ్లాద అజగర సంవాదము, నారదుని పూర్వజన్మ వృత్తాంతము. అష్టమ స్కంధము: మార్చు. గజేంద్ర మోక్షము, క్షీరసాగ మథనం, కూర్మావతారం, పాలకడలిలో ఐరావతాదులు ఉద్భవించుట, జగన్మోహిని అవతరణ, దేవాసుర యుద్ధం, శ్రీహరి జగన్మోహిని అయి పరమేశ్వరుని మోహింపజేయుట, వామనావతారం, వామనుడు బలిచక్రవర్తి వద్దకు వచ్చుట,
వామనుడు త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించుట. మత్స్యావతారం. నవమ స్కంధము. మార్చు. అంబరీషుని కథ. ఇక్ష్వాకు వంశక్రమం. సౌభరి మహర్షి చరిత్ర. సగర చక్రవర్తి కథ. శ్రీరామ కథ. భవిష్యత్తు రాజుల కథ. పరశురాముని కథ. యయాతి కథ. శుక్రాచార్యుడు యయాతిని శపించుట. భరతుని చరిత్ర. రంతిదేవుని చరిత్ర. యదువంశము. వసుదేవుని వంశక్రమం. దశమ స్కంధము. మార్చు. దశమ స్కంధము. మొదటి భాగము. మార్చు. బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుడైన విష్ణువును కీర్తించుట. శ్రీకృష్ణావతారం. దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతము. వ్రేపల్లెకు వచ్చిన పూతన మరణము. బాలకృష్ణుడు శకటాసురుని సంహరించుట. తృణావర్త సంహారము. శ్రీకృష్ణ బలరాముల క్రీడలు. కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపము చూపుట. నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతము. యశోద కృష్ణుని వెంబడించి పట్టుకుని కట్టివేయుట. కృష్ణుడు మద్ది చెట్టును కూల్చివేయడం. నందాదులు బృందావనానికి తరలి వెళ్లడం. వత్సాసుర బకాసురుల సంహారం. శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దియన్నముల అరగించుట. అఘాసురుని కథ. బ్రహ్మలేగలను గోపాలురను మాయం చేయుట. కాళీయ మర్దనం. కాళీయుని వృత్తాంతం. శ్రీకృష్ణస్తుతి. శ్రీకృష్ణుడు కార్చిచ్చును కబళించుట. బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించుట. గోపికా వస్త్రాపహరణం. మునిపత్నులు అన్నము తెచ్చి బాలకృష్ణునికి ఆరగింపు చేయుట. గోవర్ధనోద్ధరణ. శ్రీకృష్ణుడు నందగోపుని వరుణనగరం నుండి కొని తెచ్చుట. శరద్రాత్రులలో వేణుగానం. గోపికా కృష్ణుల క్రీడలు. సుదర్శన శాప విమోచనం. శంఖూరుడు. వృషభాసురుడు. కేశి అనే రాక్షసుల వధ. బృందావనానికి అక్రూరుడు వచ్చుట. బలరామకృష్ణులను దర్శించుట. బలరామకృష్ణులు మధురలో ప్రవేశించుట. కువలయ పీడనము అనే ఏనుగును కృష్ణుడు సంహరించుట. బలరామకృష్ణులు చానూరముష్టికులు అనే మల్లులను సంహరించుట. కంసవధ. ఉగ్రసేనుని పట్టాభిషేకం. భ్రమర గీతాలు. ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించుట. కాలయవనుడు కృష్ణుని పట్టుకొనబోవుట. ముచికుందుని వృత్తాంతము. జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట. రుక్మిణీ కళ్యాణము. శ్రీకృష్ణుడు కుండిన నగరానికి వచ్చుట. బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చుట. దశమ స్కంధము. రెండవ భాగము. మార్చు. శ్రీకృష్ణుడు అపనిందను పోగొట్టుకునుట. జాంబవతిని సత్యభామను పెండ్లాడుట. శ్రీకృష్ణుడు పాండవులను చూచుటకు ఇంద్రప్రస్థానికి వెళ్ళుట. శ్రీకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ యనువారల పెండ్లాడుట. నరకాసుర సంహారం. ఉషాపరిణయం. బాణాసురుని కథ. చిత్రరేఖ యోగశక్తి. అనిరుద్ధుడు నాగపాశబద్ధుడగుట. బాణుడు. శ్రీకృష్ణుడు యుద్ధము చేయుట. నృగమహారాజు చరిత్ర. బలరాముడు గోపాలకుల వద్దకు వెళ్ళుట. పౌండ్రక వాసుదేవుని కథ. ద్వివిధ వానర సంహారం. బలరాముడు తన నాగలితో హస్తినను గంగలో త్రోయబూనుట. 16,000 స్త్రీజనంతో కూడియున్న కృష్ణుని మహిమను నారదుడు గుర్తించుట. జరాసంధ భీతులైన రాజులు. శిశుపాల వధ. సాల్వుడు సౌభక విమానం పొంది ద్వారకపై దండెత్తుట. శ్రీకృష్ణుడు దంతవక్త్రుని సంహరించుట. బలభద్రుని తీర్థయాత్ర. కుచేలుని కథ. శ్రీకృష్ణుడు బంధుగణంతో గ్రహణ స్నానం చేయుట. లక్షణ తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి చెప్పుట. నారదాది మహర్షులు వసుదేవునితో యాగం చేయించుట. కృష్ణ బలరాములు మృతులైన తమ అన్నలను దేవకీ వసుదేవులకు చూపుట. సుభద్రా పరిణయం. శ్రీకృష్ణుడు ఋషి సమేతుడై మిథిలకు పోవుట. శృతిగీతలు. విష్ణుసేవా ప్రాశస్త్యం. వృకాసురుడు విష్ణుమాయకు లోబడి నశించుట. భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట. శ్రీకృష్ణుడు మృత్యువు వాత బడిన విప్రకుమారులను తిరిగి బ్రతికించి తెచ్చుట. శ్రీకృష్ణుని వంశానుక్రమ వర్ణన. ఏకాదశ స్కంధము. మార్చు. విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబునకు వచ్చుట. వసుదేవునకు నారడుండు పురాతనమైన విదేహర్షభ వివరములు చెప్పుట. ఋషభ కుమారులైన ప్రబుద్ధ పిప్పలాయనులు చెప్పిన పరమార్థోపదేశం. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట. కృష్ణుడు యాదవులను ప్రభాస తీర్థం పంపుట. కృష్ణుడు ఉద్ధవునికి పరమార్థోపదేశము చేయుట. అవధూత యుధు సంవాదము. శ్రీకృష్ణ బలరాముల వైకుంఠ ప్రయాణము. ద్వాదశ స్కంధము. మార్చు. సుఖమహర్షి పరీక్షిత్తునకు భావి చరిత్ర చెప్పుట. యుగధర్మం. ప్రళయ చతుష్టయం. కల్ప ప్రళయ ప్రకారం. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేయుట. జనమేజయుని సర్పయాగం. వేద పురాణాల వ్యాప్తి. మార్కండేయోపాఖ్యానం. ద్వాదశాదిత్యమూర్తులు. భాగవత ప్రశస్తి. శాస్త్రీయ పరిశీలన. మార్చు. ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం 11వ అధ్యాయం లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం పరిధిలో ఉంది.
అలాగే 9దో స్కంధంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి కొద్ది సమయం నిమిషాలు గంటలు బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేసరికి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే కాలం వ్యవధి కుంచుకుపోవడం లేదా పెరగడం టైం డైలేషన్ అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది. 3వ స్కంధంలో గర్భం ఏర్పడిన దగ్గర నుండి పిండం పెరిగే ప్రక్రియ వర్ణింపబడింది. భాగవతంలో చెప్పబడిన భగవంతుని స్వరూపం, భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది. తేజోమయాలైన ఆయన కన్నులు సమస్త సృష్టికి మూల స్థానాలు, సూర్యాది సకల గ్రహనక్షత్రాలు ఆయన కనుగ్రుడ్లు, అన్ని దిశలా వినగలిగిన ఆయన చెవులు సకల వేదనాదాలకు నిలయాలు, ఆయన శ్రవణం ఆకాశానికి, శబ్దానికి ఆదిస్థానం. భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించబడ్డాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం. యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్యలీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్నదొంగగా, గోపాల బాలకునిగా, గోపీజన మానసచోరునిగా, నందగోకుల సంరక్షకునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాధినాథుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ, ఇవన్నీ శ్రీకృష్ణావతారం కథలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమ నుండి దూరమైనప్పుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు. భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతములోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువుగారు అయిన నారద మహర్షి విచ్చేసి భాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు. తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరీక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీకృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరీక్షిత్తు జననము, ధృతరాష్ట్రుడు అడవులకి వెళ్లడము, శ్రీకృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్లడము, పరీక్షిత్తు, కలి సంవాదము, పరీక్షిత్తు కలి పురుషుడిని దండించడము, దయచూపడము, పరీక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, సుఖదేవ మహర్షి ఆగమనము, పరీక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు. అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట. కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ శిబిరంలో అందరూ నిద్రిస్తుండగా అశ్వత్థామ వీరావేశంతో వచ్చి నిద్రిస్తున్న ఉప పాండవులను హాతమార్చెను. పాండవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకుని వాడితో యుద్ధము చేసెను. సవ్యసాచి ప్రతిభ ముందు తాళలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా ఆ అస్త్రం లోకాలన్నిటిని కమ్మేస్తుండగా అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినాడు. పిమ్మట 2 బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా